सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटे समोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभो। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50. తిథి త్రయోదశి ఉదయం 6:50 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 1:06 వరకు. వర్జం రాత్రి 9:44 నుంచి 11:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. అమృతకాలం రాత్రి 3:29 నుంచి 5:07 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవృత్తు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు: గోదావరి పుష్కర ప్రారంభం. ఈ పుష్కర స్నానం చేసేటప్పుడు మనం పిప్పలాద సముత్పన్ని కృత్యే లోక భయంకరి మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ అనే శ్లోకంతో ఒడ్డున ఉన్న కొద్ది మట్టిని రేగిపడినంత 3 ఉండలు ఆ నదిలో విడిచిపెట్టాలి. అటు తర్వాత స్నానం చేయాలి. పితరులకు శ్రాద్ధాధికం చేసి అటు తర్వాత ప్రత్యేకించి దానాలు చేయాలి. మొదటి రోజున చేసేటువంటి దానాలలో వెండి, భూమి, బంగారం, ధాన్యం దానాలు చేయాలి. ఇవి ప్రత్యక్షంగా దానం చేయడానికి అవకాశం లేనివారు కనీసం మానసికంగానైనా వాటిని స్మరించి వాటిని దానం చేసినట్లు భావన చేస్తూ వీలైనంత దక్షిణ ఇవ్వడం మంచిది. అలాగే శ్రాద్ధాలలో హిరణ్య శ్రాద్ధం చేయటం ఈరోజు మంచిది. అసలు పుష్కరాలు ఎందుకు వస్తాయి అంటే, గురుడు ప్రతి రాశిలోనూ సంచరించినప్పుడల్లా ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఉదాహరణకి మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నది పుష్కరాలు వస్తాయి. అలాగే ప్రస్తుతం సింహరాశిలో గురుడు ప్రవేశిస్తున్నందువలన గోదావరి పుష్కరాలు ఈ సంవత్సరం వచ్చాయన్నమాట. ఇప్పటి నుంచి 12 రోజులు ఈ పుష్కరాలు ఉంటాయి. విశేషం ఏంటంటే, గోదావరి పుష్కరాల విషయంలో అంత్య పుష్కరాలు కూడా ఉంటాయి. అంటే చివరిలో కూడా మళ్ళీ 12 రోజులు ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ సంవత్సర కాలము మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కనుక మనం ఈ స్నానం చేసినట్లయితే పుష్కరాలలో స్నానం చేసిన ఉత్తమ ఫలితం సంవత్సరం అంతా సిద్ధిస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఈరోజు విశేషాలలో కృష్ణాంగారక చతుర్దశి అనేటువంటిది ఒకటి, మాస శివరాత్రి అనేది ఒకటి విశేషంగా ఉన్నాయి. వాటిని మనం ఆచరించడం ద్వారా, కృష్ణాంగారక చతుర్దశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా త్వరితంగా అప్పులు తీరిపోతుంటాయి. అలాగే మాస శివరాత్రి సందర్భంగా 8 పర్యాయాలు కానీ, కనీసం 4 పర్యాయాలు కానీ, 4 పర్యాయాలంటే ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి లాగా కనీసం అర్ధరాత్రి కానీ ఆ శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం, రోజంతా ఉపవాసం ఉండడం, శివరామ స్మరణ చేయటం, ఇవన్నీ ఉత్తమ ఫలితాలను ఇచ్చే అంశాలు. నేటి ఆణిముత్యాలు.
ధనాన్ని ఎవరైనా కూడబెట్టగలరు, కానీ ధర్మాన్ని కూడబెట్టిన వారే ధన్యాత్ములు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి గోదావరి నదికి మహాపుష్కర ప్రారంభం. ఈ పుష్కర సమయంలో సాంప్రదాయబద్ధంగా మనం ఆచరించవలసిన నియమాలు తప్పనిసరిగా పాటించినట్లయితే నదీమ తల్లులకు ఉన్నటువంటి ఆ యొక్క దివ్యవంతమైనటువంటి శక్తులు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా నాసికా త్రియంబకం అనేటువంటి ఆ పవిత్ర నది వద్ద కుంభమేళ అనేటువంటి గొప్ప విశేష కార్యక్రమం కూడాను ఈ సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవటం చేత ఇటు గోదావరి పుష్కరాలు, అటు కుంభమేళ ఈ రెండు సరిసమానంగా ఉన్నటువంటి తరుణం 144 సంవత్సరాలకి ఒక్కసారే వస్తుంది. కాబట్టి ఈరోజు గోదావరి నదిలో గనక మనం స్నానాన్ని ఆచరించినట్లయితే మహాపుష్కర స్నానం చేసినటువంటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ పుష్కర స్నానానికి మనం చక్కటి యోగవంతమైన భక్తిభావన స్ఫూర్తితో జాతి, మత, కుల, భాషా భేదములు లేకుండా అందరం కూడా ఆచరించవలసినటువంటి పుణ్యకార్యం. పుష్కర స్నానం పుణ్యస్నానం కాబట్టి ఈ పుణ్యప్రదమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు మీరు దంతధావనం చేసుకొని ఇంటి వద్దనే స్నానం చేసి మరలా పరమ పవిత్రవంతమైనటువంటి పుష్కర నదిలోకి వెళ్ళి స్నానము ఆచరించటం ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి సనాతన ధర్మం. అంతేకాని ఇంటి దగ్గర నుంచి సరాసరి నదికి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు తెచ్చుకొని నదిలో దిగటం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నదీమ తల్లి తన దివ్యవంతమైనటువంటి శక్తితత్వాన్ని పుష్కరుడితో కూడి గురుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఈ దివ్యవంతమైన తత్వచింతన రీత్యా గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమైనాయి. పుష్కర సమయంలో పవిత్రవంతమైనటువంటి మహాపుష్కర స్నానాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడాను నదీ తీరంలో ఉన్నటువంటి మట్టిని చేతిలోకి తీసుకొని 3 సార్లు పిప్పలాయ నమః, పిప్పలాయ నమః, పిప్పలాయ నమః అని చెప్పేసి నమస్కారం చేసి నదిలోకి దిగాలి. అలా దిగిన తరువాత స్త్రీలు పసుపు, కుంకుమ, గంధం కొద్దిగా ఆ గోదావరి నదిలో మనస్ఫూర్తిగా సమర్పించి నమస్కృతాంజలు ఘటించి పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని గనక ఆచరించి చక్కగా తమకు తోచిన రీతిన కొద్దిపాటి దానాన్నైనా సరే బ్రాహ్మణోత్తమునికి గనక సమర్పించినట్లయితే 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు సంప్రాప్తమవుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్వామి నైవేద్యమునకని స్వమ్మునీయ దారి బత్తెమునకు నది తీరెననియే మనుజుడొక్కండు ఆతడే ఘనుడో నీవో కలది వచియింపు మప్ప టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప,
నువ్వు ఇప్పుడు నాకు ఒక విషయాన్ని తేల్చి చెప్పాలి. నీ ముందు ఆ విషయం ముచ్చుతున్నా. స్వామి నైవేద్యమునకని సొమ్మునీయ. స్వామి నైవేద్యం కోసం అని చెప్పి కొంత ధనాన్ని ఇచ్చాడు. ఇస్తే దారి బత్తెమునకు నది తీరెననియే. ఏం చేశావయ్యా? స్వామివారి నైవేద్యం కోసం నీకు డబ్బిచ్చాను కదా, మరి అవి పట్టుకుని రాలేదేమిటి? ఆ నైవేద్యం చేయవలసినటువంటి పదార్థాలు అంటే దారి బత్తెమునకు నది తీరెననియే. నేను వెళ్ళి రావటానికి ఆ డబ్బు ఖర్చు అయిపోయింది అని చెప్పాట. మనుజుడొక్కండు. ఒక మనిషికి అలా చేస్తే జరిగింది, అది నీకు కూడా తెలుసు. నీ సమక్షంలోనే నేను ఆ పని చేశాను. స్వామి కోసం నువ్వు సంభారాలు తీసుకురావయ్యా నైవేద్యం పెట్టడానికని డబ్బిస్తే అది వెళ్ళి రావటానికి ఖర్చు అయింది, తేవటానికి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినటువంటి ఘనుడు కూడా ఉన్నాడు. నీకు తెలుసు. ఆతడే ఘనుడో నీవో. వాడా గొప్పవాడు. ఇన్ని ఊళ్ళు తిరిగి ఇన్ని వేలు సంపాదించి ఒక్క దమ్మిడి కూడా దాంట్లో దాచకుండా మొత్తం తీసుకుని వచ్చి రాములు వారికి ఇచ్చిన నువ్వా? ఆతడే ఘనుడో నీవో కలది వచయింపు మప్ప టెంకాయ చిప్ప. ఎవరు గొప్పవాళ్ళు నువ్వు చెప్పు అంటూ చమత్కారంగా స్వామి కోసం ఇచ్చినటువంటి సొమ్ముల్ని తినేవాళ్ళు ఏ కాలంలో అయినా ఉంటారు. పైగా వాళ్ళు చెప్పేటువంటి సంజాయిషి కూడా ఇంకా బాధాకరంగాను, ఆ అబద్ధాన్ని అందరూ కూడా ఇంకా అసహించుకునే విధంగానూ ఉంటుంది. ఏం చేశావయ్యా? స్వామి కోసం తీసుకురమ్మని ఆ అరటిపళ్ళ గెల కోసం నీకు డబ్బిస్తే అంటే వెళ్ళి రావటానికి ఖర్చు అయిందండి, అరటిపళ్ళ గెల కొనటానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? వాడు చెప్పిన సంజాయిషి ఇంకా కాస్త బాధని కోపాన్ని తెప్పిస్తుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్వామివారికి తారసపడ్డారు ఆ రోజుల్లో. అవమానమను బుద్ధి మానలేదా, ఎవ్వరేమను కొందురో ఎదలననెడి జంకు పోలేదా, నేనెంత జడుడనయ్యో నీకు గల తెంపు రవయంత నాకు లేదు, కలదె ముక్తియు నాకు టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, నువ్వు పరమ యోగీశ్వరుడివి. నువ్వు ఎందుకనంటే అవమానమను బుద్ధి మానలేదా. నా విషయం చూడు, నేను ఇంకా అభిమానపడుతున్నాను. ఇలా వెళ్ళి అడిగితే వారు ఇవ్వకపోతే ఏమన్నా అంటే అని నేను అవమానానికి భయపడుతున్నాను, అభిమానపడుతున్నాను. ఎవ్వరేమనుకొందురో ఎదలననెడి జంకు పోలేదా. నా గురించి వాళ్ళ మనస్సులో ఏమనుకుంటారో అని నాకు ఇంకా జంకు ఉంటూనే ఉన్నది. రామకార్యం కోసం అడుగుతున్నా సరే నేను ఇలా అభిమానపడుతున్నాను, అవమానపరుస్తారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళ మనస్సులో నా గురించి ఏ రకంగా అనుకుంటారో అని భావిస్తున్నాను. నేనెంత జడుడనయ్యా, నేనెంత మందమతిని, నీకు గల తెంపు రవయంత నాకు లేదు. నువ్వు రామభక్తుడు కనిపించగానే వెంటనే వారి ముందుకు ఎలా వెళ్ళిపోతావు, వెళ్ళి నువ్వు ఏదన్నా ఇవ్వు అన్నట్టుగా వాడి ఎదురుకుండా నువ్వు నిలబడతావు. కలదే ముక్తియు నాకు టెంకాయ చిప్ప. ఇలా లోపల లోపల మదన పడుతూ బెరుకుగా రామకార్యం చేసే నాకును, ఏ జంకు లేకుండా రామకార్యం కోసం ముందుకు వెళ్ళే నీకు ఎంత తేడా ఉన్నది. నాకేమైనా ముక్తి లభిస్తుందా ఓ టెంకాయ చిప్ప అంటూ చమత్కారముగా తనలో కలిగేటువంటి సూక్ష్మమైనటువంటి భావాలను కూడా మనకు ప్రకటిస్తూ అద్భుతమైన శతకాన్ని అందించిన మహాభక్తాగ్రేసరులు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి గారు రచించిన టెంకాయ చిప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నమో గోదావరీ దేవి మహాదేవస్య వల్లభే. మహాదేవస్య వల్లభే స్నానేనానేన మే పాపం హర శ్రీ హరిపుత్రికే. గోదావరీతి యో బ్రూయాత్
సప్తజన్మార్జితాన్యపి మహాపాపాని నశ్యంతి విష్ణులోకం సగచ్చతి. 12 సంవత్సరాల చక్రం తిరిగింది. ఈసారి గోదావరి నదీమాతకు పుష్కరం వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల వారికి ఈ గోదావరి పుష్కరం ఎంతో పవిత్రమైనది. పుష్కరము అనే పేరు రావటానికి కారణం తుందిల మహర్షి ఆయన ఎంతో కాలంగా తపస్సు చేసి భగవంతుడి కృపతో 3.5 కోట్ల తీర్థాలకు రాజై పుష్కరుడయ్యాడు. బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆయన కమండలంలో జలరూపంలో వసించాడు. బుద్ధిమంతుడైన బృహస్పతి ఆ విషయం తెలుసుకొని లోక కళ్యాణాన్ని కోరుకొని ఆ మంత్రపూత జలం వల్ల జగానికి మేలు జరుగుతుందని బ్రహ్మదేవుడి ప్రసన్నం చేసుకొని పుష్కరుడిని తనతో పాటు రమ్మన్నాడు. పుష్కరుడు అందుకు అంగీకరించక బృహస్పతి క్రొత్త రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు, మిగిలిన రోజుల్లో 4 ఘడియలు సమయంలో ఉంటానని అంగీకరించాడు. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశి మారుతాడు. ఆ ప్రకారంగా బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. మొదటి 12 రోజులు ఎంతో పవిత్రమైనది. వీటిని ఆది పుష్కరాలు అంటారు. తర్వాత సంవత్సరంలో మధ్యలో మధ్య పుష్కరాలు, చివరిలో అంత్య పుష్కరాలు, మొత్తం మీద సంవత్సరమంతా పుష్కర కాలమే, పవిత్రమైన సమయమే. ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల మానవుడు జ్ఞానాన్ని పొందుతాడు. గురుగ్రహం వీక్షించిన నదిలో స్నానం చేసే మానవుడు పవిత్రుడవటమే కాకుండా సమస్త పాపాల నుండి విముక్తిని పొందుతాడు. ఈ సంవత్సరం అంటే 2015 జూలై 14న ఉదయం 6:26 పుష్కరుడు గోదావరిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక పుష్కర కాలంలో జీవనది స్నానం ఎంతో పుణ్యప్రదం. గోదావరి జీవనది మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, గోదావరి 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 అని 3 సార్లు స్మరిస్తే చాలు, సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అంతటి గోదావరి నది పుట్టుకను సూక్ష్మంగా తెలుసుకుందాం. నిజానికి గంగా గోదావరులు రెండింటికి సమానమైన శక్తి ఉంది. గంగ వామనమూర్తి పాదం నుండి ఉద్భవించింది. అంటే అది కథ చాలా పెద్ద కథ. శివుని శిరస్సును చేరింది. తర్వాత భగీరథుడి ద్వారా భూలోకంలో అవతరించింది. ఇది గంగావతరణం. శివుడు గంగను వరిచి శిరస్సును ధరించాడు. కైలాసానికి రావటంతో గౌరీమాత అలిగి ఎలాగైనా వారిని దూరం చేయాలని వినాయకుడిని నియమించింది. ఆయన సమయం కోసం వేచి చూశాడు. ఒకనాడు శివుడి ప్రియభక్తుడైన గౌతముడి ఆశ్రమ ప్రాంతంలో క్షామం సంభవించగా గౌతముడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహంతో పొలంలో పంట పండించి అతిథులను ఆకలిని తీర్చసాగాడు. వినాయకుడు ఆ సమయంలో మాయా గోవును సృష్టించి పొలంలో వదలగా గౌతముడు దానిని దర్భతో అదిలించాడు. అది అంత మాత్రానికే వేదన చెంది ప్రాణాలు విడిచింది. మునులందరూ ఇది చూసి శివుని శిరస్సున ఉన్న గంగను తీసుకొనిరా, నీకు గోహత్య పాపం తొలగిపోతుంది అన్నాడు. గౌతముడు శివుణ్ణి ప్రార్థించి గంగను తీసుకొని వచ్చి గోకళేబరం మీదుగా
ప్రవహింపజేశాడు. నాటి నుండి గంగకు గౌతమి అనే పేరు కూడా వచ్చింది. గోకళేబరం మీదుగా ప్రవహించటంతో గౌతమి గోదా అని అయ్యింది. గోదా నది శబరి నదితో కలవటంతో గోదావరి కూడా అయింది. పూర్వం ఇంద్రుడు గౌతముడి భార్యను మోహించి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. బ్రహ్మదేవుడి ఆదేశంతో మందాకిని నదిలో ఉన్న పుష్కర తీర్థంలో స్నానం చేసి పాప విముక్తుడయ్యాడు. ఒకనాడు గౌతమి సమస్త తీర్థాలు కలిసే సమయంలో ఆ పుష్కరుని తనలో కలవమని కోరగా గురువు సింహరాశిలో ఉన్నప్పుడు తాను 12 రోజులు మాత్రమే ఉంటానని పుష్కరుడు చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా పుష్కరుడు గోదావరిలో నిలిచి ఉన్నప్పుడు గోదావరికి పుష్కరమని చెప్పబడింది. యస్మిన్ దినే సురగురు సింహస్థోపి యుతో భవేత్ తస్మింస్తు గౌతమీ స్నానం కోటి జన్మాఘ నాశనం. గురు సింహరాశిలో ఉన్నప్పుడు సమస్త లోకాలు పుణ్యతీర్థాలు గోదావరి నదిని చేరి ఉంటాయి. ఆ సమయంలో గోదావరి స్నానం కోటి జన్మల పాపాన్ని పోగొడుతుంది. రేవా నదీ తీరంలో తపస్సు చేసిన, గంగా నదీ తీరంలో తనువు చాలించిన, కురుక్షేత్రంలో దానం చేసిన మోక్షం వస్తాయి. అయితే ఈ 3 ఒక్క గోదావరి నదిలో స్నానం చేయటంతోనే లభిస్తాయి. పుష్యమి నక్షత్రం ఉన్న ఆదివారం నాడు కానీ, పుట్టినరోజున జన్మతార ఉన్నప్పుడు కానీ, వరుసగా 3 రోజులుగా కానీ గోదావరిలో స్నానం చేస్తే వంశంలోని 1,00,00,000 మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి. గోదావరి తీరాన నివసిస్తున్న వారిని, అటువంటి వాళ్ళందరికీ ధర్మాత్ములైన మునులకు లభించిన ఉత్తమ గతులు కూడా ప్రాప్తిస్తాయి. అంతటి పవిత్రమైన ఈ గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్లో జన్మించి త్ర్యంబకేశ్వరుణ్ణి, బాసరలోని సరస్వతీదేవిని, వేములవాడ రాజరాజేశ్వరుని స్వామిని, కాళేశ్వరంలోని కాళేశ్వర స్వామిని దర్శిస్తూ భద్రాది సీతారాములను కీర్తించి నర్తిస్తూ పాపి కొండల పాపిట నుండి ప్రవహిస్తూ కోటి లింగాల రేవు మార్కండేయ స్వామి ఆలయాలను దర్శిస్తూ అఖండ గోదావరిగా అవతరించి ధవళేశ్వరాన్ని దాటి సప్త గోదావరులుగా చీలి అంతర్వేది నరసింహక్షేత్రం వద్ద సముద్రంలో గోదావరి సంగమిస్తుంది. ఇలా గోదావరి తీరాన ఖ్యాతి గడించిన ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలున్నాయి. వాటి మహిమలు కోకొల్లలు. ఈ పుష్కరాల 12 రోజులలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఆయా దానాదులను ఆయా రోజుల్లో పండితులు చెప్పినట్లుగా చేస్తూ గౌతమి గంగలో స్నానం చేయాలి. శ్రాద్ధాది కార్యాలతో పితృదేవతలను ఆరాధించాలి. బ్రాహ్మణులను పూజించాలి. ఇలా చేసిన వారికి అనంతమైన పుణ్యం దక్కుతుంది. పితృదేవతలను ఆరాధించుకోవటం కోసమే రాజమండ్రిలో దత్తముక్తేశ్వర స్వామిని గోదావరి తీరాన ప్రతిష్ఠ చేశాం. ఈ పుష్కర సమయం ఎంతో పవిత్రమైనది. కోట్ల మంది స్నానం చేస్తారు కనుక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచండి. ప్రభుత్వం వారు చెప్పిన సూచనలు ఆచరించండి. మీ వస్తువులను, బిడ్డలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్య సూత్రాలను పాటించండి. వృద్ధులకు సహాయం చేయండి. స్వయం సేవకులుగా ఒకరికొకరు సహకరించుకోండి. ఈ సంవత్సరం అంతా పవిత్రమైన పుష్కరాల కాలమే కనుక అంత్య పుష్కరాలు కూడా ఘనంగా ఆచరించుకోండి. వచ్చే సంవత్సరం కృష్ణానది పుష్కరము కూడా వచ్చేస్తున్నది కనుక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పుష్కరాలతో పాటుగా ఆ పుష్కరాలను కూడా ఆచరించుకొని
అనంతమైన పుణ్యాన్ని సంపాదించుకోండి. అందరికీ గోదావరి మాత అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ సమయంలోనే మీరు హనుమాన్ చాలీసా మంత్రాన్ని పఠనం చేయండి. హనుమాన్ చాలీసా మంత్రము స్వామీజీ సంకల్పించారు. 700 కోట్లు కానీ లేక 900 కోట్లు కానీ చేయాలని చెప్పేసి మొత్తం 68 దేశాలు దీంట్లో పాల్పంచుకుంటున్నాయి. మీరు కూడా ఆ హనుమంతుడిని ప్రార్థన చేసుకుంటూ సమస్త విఘ్నాలు దూరం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందండి, అనారోగ్యం నుంచి దూరంగా అండి, జ్ఞానాన్ని పొందండి, పిల్లపాపలతో సుఖ సంతోషంగా ఉండండి, పాడి పంటలు బాగా ఉండండి అని చెప్పి స్వామిని కార్యసిద్ధి హనుమంతుడిని వేడుకోండి అంటూ అందరూ కూడా హనుమాన్ చాలీసా మంత్రాన్ని చేసి హనుమాన్ చాలీసా పేరుతో హనుమాన్ చాలీసా gmail.com దీనికి పంపించండి. హనుమాన్ చాలీసా gmail.com. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని చేసిన వాళ్ళంతా కూడా ఎన్ని పర్యాలు చేశారో ఫోటోతో సమంగా ఆ ఈమెయిల్ అడ్రస్కి మీరు పంపిస్తే మిమ్మల్ని ఆ యజ్ఞం రోజు తలుచుకోవటం జరుగుతుంది. అట్లనే అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా, నోటికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ రాగంతోనే, స్వామి చెప్పిన రాగంతోనే, చాలా సింపుల్ ట్యూన్ అది, ఆ ట్యూన్లోనే మీరు పాడుతూ టీవీ కూడా చేయండి. మీరు ఆ హెచ్డి టీవీలో మీరు చేయాలా, ఒక్కొక్కే ముఖం వీటి చేస్తే మీకు చాలా మంచిది. దాన్ని కూడా మీరు పంపించండి ఇక్కడికి, దగ్గర ఉండే కార్యకర్తలకు దాన్ని అందజేయండి. దాన్ని కూడా శాటిలైట్లో ఆ ఒక వీడియోను కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పుష్కరాల సందర్భంలో ఈ ఒక వ్రతాన్ని కూడా మీరు చేస్తే ఇంకా అత్యద్భుతమైన ఫలితం మీకు కలుగుతుంది. జై గురుదత్త అని అంటూ ఆ పుష్కర స్వామిని మళ్ళీ మళ్ళీ వేడుకుంటూ అందరికీ కూడా మంచిది కానీ అని చెప్తూ జై వీర హనుమానికి, పవనసుత వీర హనుమానికి జై జై అని అంటూ హనుమంతుడిని, కార్యసిద్ధి హనుమంతుడిని వేడుకుందామా. జై గురుదత్త.